ప్రేక్షకులకు నమస్కారం అండి. జుట్టు ఊడిపోవటం అనేది చాలా కామన్ అయిపోయిందండి ఇప్పుడు. అందులో నాకు అమెరికా నుంచి ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మా పిల్లలకి చిన్నతనంలోనే జుట్టు ఊడిపోతుందని. మరి ఆ వాటరో, ఆ వాతావరణమో, అక్కడ ఫుడ్డో తెలీదు కానీ ఇక్కడ అస్సలు కొంచెం కూడా లేదండి. అక్కడ డిగ్రీ చేయడానికి వెళ్ళామండి. కప్పుల కింద ఊడిపోతుందండి అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. వాతావరణం డిఫరెన్స్ వల్ల కానీ, అక్కడ నీటి వల్ల కానీ, అక్కడ ఆహారం వల్ల కానీ ఈ ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం మందులు ఇచ్చినా అంతగా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రకృతి వల్లే ఇవన్నీ డ్యామేజ్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రకృతిని మనం మార్చలేము. వాళ్ళ సిస్టమ్ మార్చుకుని ఎందుకు ఊడిపోతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి ఆహార నియమాలు పాటిస్తూ మనం పంపిన హెయిర్ ఆయిల్స్ కానీ మందులు కానీ వాడుకుంటే కరెక్ట్గానే పనిచేస్తాయండి. ఇక్కడ ఈ కిడ్నీకి సంబంధించిన వర్క్ తక్కువ ఉన్నా కూడా, అంటే మీ బాడీలో ఐరన్ ఇటువంటివి తక్కువైనా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే అతి వేడి, కొంతమందికి శరీరంలో విపరీతంగా వేడి ఉంటుంది. ఆ వేడికి తగ్గట్టు వాళ్ళు మంచి స్పోర్ట్స్ మెన్ అనుకోండి, విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ వేడి ఇంకా పెరిగిపోయేది తలకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వెంట్రుకలు అనేవి ఊడిపోతూ ఉంటాయి వాళ్ళకి. అలాగే విపరీతమైన టెన్షన్లో ఉన్నారు, మామూలుగానే శరీరం వేడి, దానికి సపోర్ట్గా మళ్ళీ వాళ్ళకు బిజినెస్ పరంగా కానీ, ఇంకోటి కానీ, ఫ్యామిలీ పరంగా కానీ విపరీతమైన టెన్షన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ టెన్షన్స్ వల్ల ఇంకా వేడి పెరిగిపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉందండి. ఈ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కొంచెం మినరల్స్ ఎక్కువ తీసుకోవాలండి. మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా, ప్రత్యేకంగా ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అందుకనే మనకు చూడండి, హెయిర్ గ్రోత్ కోసం మర్రివోళ్ళు, లేకపోతే నీలి, గుంటకలగర, మామిడి జీడి, ఇలాగ అయితే కట్ చేసినప్పుడు నల్లగా వచ్చి కత్తిపేట నలిపోయి ఆ కాయ నలిపోయిందో అట్లా ఐరన్ ఎక్కువ ఉన్నట్టు, ఉసిరి, ఇలాంటివి అన్నమాట. ఈ ఉసిరి కషాయం అనేది కాసుకుని మీరు డైలీ నైట్ పడుకునేటప్పుడు మీ తలకు అప్లై చేసుకుని మార్నింగ్ లేవగానే మంచి న్యాచురల్ షాంపూతోటి కనుక కడిగేస్తే, అలాగే మీరు హౌస్ వైఫ్ సపోజ్ మీరు ఏం చేయొచ్చు అంటే మామూలుగా కూడా కడిగేసుకోవచ్చు, షాంపూ అక్కర్లేకుండా మామూలుగా కడిగేసుకుని అలాగే ఎవ్రీ నైట్ మీరు అప్లై చేస్తూ ఉంటే మీ హెయిర్కి కావాల్సిన మినరల్స్, ఐరన్ అనేది మీ జుట్టు చాలా చక్కగా పెరుగుతుందండి. అదేవిధంగా గుంటకలగర అంటాం కదా మనం, ఈ గుంటకలగర నీలి కలిపి కూడా రాసుకుంటే, నీలి అనేది మందుల షాపులో దొరుకుతుంది, గుంటకలగర దొరుకుతుంది. ఈ రెండు పేస్ట్లాగా తయారు చేసుకుని ఆ పేస్ట్ని అప్లై చేసుకుని పడుకుని మన్నాడు కడుక్కుంటా ఉన్నా కూడా మీ జుట్టు చాలా ఆరోగ్యంగా వస్తుంది. అలాగే మెంతి కూర, మనం కూర వండుకుంటాం కదా, పప్పులో వేసుకుంటాం, ఈ మెంతి కూర నూరుకుని రాసుకున్నా కూడా మీ జుట్టు చక్కగా పెరిగి కావాల్సిన మినరల్స్ అంది. ఎవరికైతే అతి వేడి వల్ల హెయిర్ ఫాల్ వస్తుందో వాళ్ళకి మెంతి కూర చాలా బాగా పనిచేస్తుందండి. మెంతి కూర, ఉసిరి, ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఉసిరి కూడా కొంతవరకు చలవ, మెంతి కూర అయితే చాలా చలవ. ఎప్పుడైతే మెంతి కూర పేస్ట్ని మీరు డైలీ నైట్ అప్లై చేస్తున్నారో మీ తలలో ఉన్న వేడి అంతా వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ హెయిర్, ఎవరికైతే అతి వేడి వల్ల హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మా దగ్గర ఒక హెయిర్ ఆయిల్ దొరుకుతుందండి, అది చాలా బాగా పనిచేస్తుంది. ఎంతోమంది తీసుకెళ్ళి మళ్ళీ అడుగుతున్నారు, కంటిన్యూ చేస్తామండి, బాగానే వర్క్ చేస్తుందని. అది మేము మర్రి ఓడలు, ఈ గుంటకలగర, నీలి, ఇటువంటివన్నీ వాడి చేస్తాం అన్నమాట. అవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్కి కావాల్సిన మినరల్స్, ఐరన్ లాంటివి, ఇలాంటివి ఏం కావాలో అవన్నీ దొరకడం, పోషకం అన్నమాట ఇది. అంటే జుట్టుకి కావాల్సిన పోషణ, దానికి ఏ డెఫిషియన్సీ ఉండి ఇబ్బంది పడి గ్రోత్ తగ్గిపోవడం కానీ, పగిలిపోవడం, లేకపోతే రఫ్గా తయారైపోవడం, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ జుట్టు కనుక నున్నగా లేదు, రఫ్గా ఉంది, బాగా రఫ్గా ఉంది, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మీరు మన కందిపప్పు నానబెట్టి చక్కగా పేస్ట్లే చేసుకుని తలంతా అప్లై చేసి పడుకోండి. ఉదయం లేచాక కడిగేస్తూ ఉండండి. మీ జుట్టు చాలా చక్కగా తయారవుతున్నాడు, చాలా స్మూత్గా నున్నగా అవుతుంది. ఆ రఫ్గా ఉండటం, పగిలిపోవడం, పాడైపోవడం అనేది ఉండదు. కందిపప్పు మంచిగా పోషక విలువలు ఉంటాయి కాబట్టి అది ఆర్గానిక్ దొరికితే ఇంకా మంచిది. నానబెట్టుకుని ముందర శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఎందుకంటే నిల్వ ఉంచడం కోసం అనేక రకాల పురుగు మందులు వాడతారు, పురుగులు పట్టకుండా. అటువంటి ఏమన్నా ఉంటే, కెమికల్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కాసేపు నానబెట్టి శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టి
ఆ నీళ్లు తీసేసి పేస్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ మర్రి ఊడలు అనేది చాలా బాగా పెంచుతుంది అన్నమాట జుట్టుని. అలాగే బండి గురివింద అంటాం మనం, పెద్ద గురిజ అంటాం దాన్ని. పగడాల్లాగా ఉంటాయి, 4 పలకలు కానీ 5 పలకలుగా ఉండి చిన్న విత్తనాలు ఉంటాయి అన్నమాట. మెరుస్తూ ఉంటాయి తలతల. ఆ బండి గురివింద చెట్టు యొక్క ఆకుని తీసుకుని మీరు బాగా జిగురుగా ఉంటుంది, అది మిక్సీలో కొట్టడం చాలా కష్టం. అందుకేం చేస్తారంటే కుక్కర్లో ఒకసారి ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అనేక రకాల ఆకులు మిక్సీలో కొట్టడం చాలా కష్టం అనమాట. అటువంటి ఏం చేయాలంటే ఇడ్లీ పాత్ర లాంటిది, అంటే నీళ్ళలో ఉండకూడదు, ఆవిరి మీదే ఉడకాలి, ఓన్లీ నీరు తగలకూడదు. అలా ఉడకబెట్టుకుని మీరు పేస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా పేస్ట్ అవుతుంది. మందులు తయారు చేసుకుంటారు నా వీడియోలు చూసి కొంతమంది, అటువంటి వాళ్ళకి ఈజీ చిట్కా అన్నమాట ఇది. ఇప్పుడు సపోజ్ చింత ఆకు ఉంది, చింతాకు ఎంత కొట్టినా అందులో పసరు రాదు. చింతాకు రసం అనేక వ్యాధుల మీద మేము వాడుతుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే చింతాకుని మీరు ఇలాగ బాయిల్ చేసి, అంటే ఆవిరి మీద ఉడకబెట్టి కొట్టారనుకోండి, మెత్తగా అయిపోతుంది. అప్పుడు పిండితే ఎంతో కొంత రసం వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. ఇలాగా కొన్ని విషయాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈజీ టెక్నిక్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఆ బండి గురివింద ఆయిల్ అనేది తీసుకుని, అదే పేస్ట్ అనేది తీసుకుని, ఆకు యొక్క పేస్ట్ 1/2 కేజీకి కేజీ పేస్ట్ 1/2 కేజీ ఉందనుకోండి, కేజీ నువ్వుల నూనె పోసుకుని ఆ పేస్ట్ పూర్తిగా అందులో ఉన్న వాటర్ అంతా ఈ నూనెలో అబ్జర్వ్ అయిపోయి ఇలా నలిపితే ఉండగవ్వాలి. చేతికి తడిగా తగలకూడదు, చల్లగా తగలకూడదు. ఆ విధంగా మీరు పరీక్ష చేసి నూనె అనేది సన్నటి మంట మీద జాగ్రత్తగా కాసుకుని ఆ నూనెను ప్రతిరోజు అప్లై చేసుకుంటే తలకి మీకు చక్కగా గ్రోత్ వస్తుంది. కొత్త ఎంట్రుకలు మొలవడానికి కూడా అవకాశం ఉందని బండి గురివింద గురించి వస్తుగుణ దీపిక అవనివ్వండి, అనేక రకాల పుస్తకాల్లో, ఈ చరక సంహిత లేకపోతే రసరత్నాకరం ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాల్లో కూడా ఈ బండి గురివింద అనేది జుట్టు పెరగడానికి, కొత్త జుట్టు మొలవడానికి కూడా ఆస్కారం ఉందనేది రాశారు. అది ఇవాళ వాతావరణం కానీ, మన ఆహారం కానీ, మన లైఫ్ స్టైల్ కానీ సరిగ్గా ఉండకపోవడం వల్ల పనిచేయకపోవచ్చు. కానీ జాగ్రత్తగా మీరు మినరల్స్ అయ్యి బాగా ఉండి ఆహారం తీసుకుని, కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుని, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ప్రోటీన్, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ప్రోటీన్ పెంచుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలని బాదం, పిస్తా ఇలాంటివి రెగ్యులర్గా తినేస్తున్నారు. కంటిన్యూగా ప్రోటీన్ తినటం అనేది కిడ్నీకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుందండి, లివర్కి కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అంచేత ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే అటువంటి హై ప్రోటీన్ తినేటప్పుడు 1 నెల తిన్నారనుకోండి, 1 వారమో 10 రోజులో గ్యాప్ ఇవ్వండి. అలాగే అంత హై ప్రోటీన్ కానీ, ఎన్వి కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ ప్రోటీన్ పెంచాలని హైగా తినేవాళ్ళు మీ యూరిన్ని ఎవ్రీడే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీ యూరిన్లో ఫోమ్ కనుక వచ్చినా, యూరిన్ ఎల్లోగా కానీ రెడ్గా కానీ వచ్చినా, నీళ్ళు ఎక్కువ తాగి ఆ యూరిన్ వైట్ అయ్యేలాగా, ఆ నొరగ తగ్గేలాగా చూసుకోండి. ఆ నొరగ తగ్గాలంటే హై ప్రోటీన్ తగ్గించండి, మానేస్తే మంచిది. కొన్నాళ్ళు మళ్ళీ నార్మల్ లేక తీసుకోండి. ఇలాగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి విపరీతంగా ఈ ప్రోటీన్స్ అనేవి వాడడం వల్ల కూడా మీ కిడ్నీ ఇబ్బంది పెడితే హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా ఆస్కారం. అంటే మీరు హై ప్రోటీన్ తినేవాళ్ళు, మీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందంటే కిడ్నీ ఇబ్బంది పడుతుందని అర్థం. ఇలాగా మీకు మీరే వైద్యులు. మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో ప్రతి విషయాన్ని, అప్పుడు మీ ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఇలాగా ఒక అవగాహనతో, అంటే అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ తోటి ఏదైనా వాడాలి తప్ప ఈ వీడియోలు చూసి, నాలాంటి వాళ్ళు చెప్పినవి చూసి గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అలాగే చాలామంది మీ యొక్క శరీరాన్ని అర్థం చేసుకోకుండా అది తగ్గలేదు, ఇది తగ్గలేదు, అలా అయింది, ఇలా అయింది, పెరిగిపోయింది, ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం ఉంది, 1 నెలలోనో 10 రోజుల్లోనో తగ్గిపోదు కదా, ఒక 2-3 నెలలైనా వాడి చూస్తే తెలుస్తుంది. మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఆ మందులు వాడొద్దు, మానేయండి, ఇంకొక డాక్టర్ని ఎవరినైనా చూసుకోండి. అలాగే అనేక మంది ఆ రా మెటీరియల్స్ దొరుకుతాయా అంటే, నేను ఏదైనా చెప్పాను అనుకోండి, బండి గురివింద అన్నాను, ఇప్పుడు బండి గురివింద ఎక్కడ దొరుకుతుంది, ఆకులు మీరు ఇస్తారా, మీ దగ్గర ఉందా, ఇలాగ అనేక ఫోన్లు చేస్తూ ఉంటారు. దయచేసి మా సమయాన్ని వృధా చేయొద్దు. లేకపోతే మా దగ్గర లేదంటే ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు. అంటే మేము రీసెర్చ్ చేసి అన్నీ మీ అందరికీ సమాధానం చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. అనేక రకాల మంచి రకాల మందులు తయారు చేసి మీకు వచ్చిన వ్యాధిని తగ్గించడానికి మట్టుకే మేము సహాయం చేయగలం. అంతే తప్ప రా మెటీరియల్స్ ఎక్కడ దొరికితే అక్కడ దొరికితే ఇక్కడ దొరికితే అలా అనొద్దు.
ప్రతి ఊళ్ళోని ఇవాళ ప్రతి చిన్న టౌన్లోని ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులనే పెట్టేశారు. అటువంటి చోట్లకి వెళ్ళండి, లేకపోతే గూగుల్లో చూడండి. గూగుల్లో ఇవాళ అన్ని రకాలు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. మీరు పైసలు కడితే చక్కగా మీకు పంపిస్తారు. ఓకేనండి, నమస్కారం.